ఈ యొక్క కాన్వెంట్స్ వచ్చేసాయి, ఇంగ్లీష్ చదువులు వచ్చేసాయి, అదే బ్రతుకుతారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. దాంట్లో సందేహం లేదు. కాకపోతే మన యొక్క భారతీయ సంస్కృతిని చూసారా, అది మాత్రము మరొకటి. అందుకే మన యొక్క జన్మభూమిని, మన యొక్క పుట్టిండే దేశాన్ని, మన యొక్క జన్మస్థలాన్ని, జన్మనిచ్చిండేటువంటి తల్లిదండ్రుల్ని ఎవరైతే మరుస్తారో వారు పశువులతో సమానము అని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. అది నిజమే కదా. మరి అటువంటి భారతీయ సంప్రదాయాన్ని వదిలేసి మరి ఆ ఇంగ్లీష్ చదువులకు వెళ్తున్నారు. సంతోషమే. కాకపోతే మన సంస్కృతిని, మన సంప్రదాయాలని, మన పద్ధతులను మరవద్దని మరి మా లాంటి వారంతా చెప్తున్నారు. వేడుకుంటున్నాను మిమ్మల్ని, మీరు కూడా తెలుసుకోవాలి. పిల్లలకి ఇంట్లో తెలుగులో మంచి మంచి కథలు వినిపించండి. చిన్న చిన్నవి రామాయణం, ఏదో ఒకటి రామాయణము, భారతము, భాగవతము, చిన్న చిన్నవి 5 నిమిషాలకు ఒక కథ అయిపోతుంది. దాంట్లో మారల్ వాల్యూస్ కూడా పిల్లలకు చెప్పించండి. పిల్లలకి దేవుని పూజా మందిరంలోకి వెళ్ళి భగవంతుని మొక్కుకోవడం, తర్వాత భగవంతుని దగ్గర దీపాలు వెలిగించడం, ఇలాంటివన్నీ చేయించండి. మనం తప్పకుండా నేర్పిస్తే పిల్లలు నేర్పిస్తారు. అయితే ఇప్పుడే చిన్నప్పుడే అంటే కనీసం ఒక 3వ తరగతి నుంచైనా లేదు. ఇప్పటి కాలం 3వ తరగతికి మహా తెలివి వచ్చేసింది లేండి. అలాగా మనం నేర్పిస్తే పిల్లలు నేర్చుకుంటారు. మనమేమంటే వాడు నేర్చుకోవడానికి అది చెప్పి మనము తప్పు చేస్తున్నాం, మనము తప్పు చెప్తున్నాం. మనము నేర్పిస్తే వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. ఎందుకంటే నేను అంత గట్టిగా ఎలా చెప్తున్నా అంటే, చూడండి, మా ఇంట్లో నాకు 2 మనవాళ్ళు ఉన్నారు. వారు మా కోడలు, మా భార్య, వాళ్ళిద్దరూ వాళ్ళని సక్రమ మార్గంలో పెట్టారు. ఎలా? నన్న పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి, తర్వాత పోయి పూజా మందిరంలోకి వెళ్ళండి, దీపాలు పెట్టండి, మరి కొన్ని వచ్చినటువంటి శ్లోకాలు చదవండి, భగవంతుని మొక్కోండి అని చెప్పేసి అన్నీ చెప్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు మేము చెప్పే పని లేకుండా వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. అంటే ఏంటి? పెద్దలు ఎప్పుడైతే మంచి మార్గంలో పిల్లలకు బుద్ధి నేర్పిస్తారో వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. అంటే మనము కనీసం 100 రకాలుగా చెప్పిస్తే వాళ్ళు ఒకవేళ 30 రకాలు తోసేసిన 70 రకాలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. అలా చెప్పంగా నీతి కథలపైన, ధర్మం పైన, మంచి మార్గం పైన వారికి మనసు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇంకా చెప్పే పని లేదు. అప్పటి నుంచి వాళ్ళే ఎదుగుతారు. తాతయ్య ఒక కథ చెప్పు, అమ్మమ్మ ఒక కథ చెప్పు, జయజమ్మ ఒక కథ చెప్పు, అమ్మ ఒక మంచి కథ చెప్పు అనేటువంటి స్థితికి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు? దానిలో మర్మము వారికి తెలిసిపోయింది. అలాగా పెద్దలు ఎప్పుడైతే పిల్లల్ని సన్మార్గంలో నడిపిస్తారో అది తప్పకుండా వారు మారుతారు. వాళ్ళు మారలేదంటే తప్పు మనదే తప్ప వారిని మాత్రం కాదు. మా పిల్లలు మా మాట వినరు అలా కాదు, అది కరెక్ట్ కాదు. కొన్ని విషయాల్లో వినరు మాట, అన్ని విషయాల్లో మాత్రం కాదు. కొన్ని విషయాల్లో కావచ్చు, అమ్మా నాకు దోశ కావాలంటే అప్పుడు గోల చేస్తారు. ఏదో చెప్తాము, సరిగ్గా ఉగాలి తినకపోతే ఏదో కనీసం హోటల్లో నుంచి ఇచ్చేస్తాం, అది వేరే విషయం. 2 విషయం. ఇక్కడ భగవంతుని మార్గం నేర్పిస్తే మనం చెప్పిన వాళ్ళకే వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మిమ్మల్ని అడుగుతారు. అటువంటి యొక్క దారి, అటువంటి యొక్క భక్తి మార్గాన్ని పిల్లలకు ఎప్పుడైతే బోధిస్తామో వారే సరైనటువంటి తల్లిదండ్రులు. ఎవరైనా కనీసం అంటే ఇంట్లో మగవాళ్ళకి చాలా మటుకు పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటకు వెళ్తుంటారు. అది కాబట్టి వాళ్ళంత ఓపికగా చెప్పలేక పోవచ్చు. కాకపోతే ఇంట్లో ఎక్కువ భాగం ఆడవాళ్ళకి ఓపిక బాగుంటుంది. పిల్లలు అభివృద్ధి కావాలని తండ్రి కంటే తల్లికే ఎక్కువ ఆకాంక్ష, కోరిక ఉంటుంది. కాబట్టి వాళ్ళు సక్రమ మార్గంలో నడిపించాలి. ఎప్పుడైతే అలా నడిపిస్తే తప్పకుండా పిల్లలు ఉత్తీర్ణులైపోయి మహాభాగ్యవంతులుగా, మహాజ్ఞానవంతులుగా, మరి అనేక రకాలుగా మరి ఎదిగి ఎంతో పైమెత్తికి ఎదిగిపోతారు.
అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఒక జామియా మిలియా ఇస్లాం యూనివర్సిటీలో ఒక ప్రయోగం జరిగింది. ఒక సెన్సేషనల్ టాపిక్ తెలియజేసింది. ఏం చేసింది అంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలు ఏమంటే ప్రపంచమంతా పరమశివుని DNA, ప్రపంచమంతా ఆ యొక్క పరమశివుని DNA అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ మహమ్మదీయుడైనటువంటి మజహర్ ఈ ప్రకటన చేశారు. హిందువులేమో చాలా ఆనందపడిపోయినారు. మరి మిగతా మతాలు ఉన్నాయి కదండి, మరి వారేమో హిందూయేతర మతం వారు అంటే మహమ్మదీయులు, తర్వాత క్రిస్టియన్స్, వీళ్ళు మాత్రం అక్కడ గొడవలు చేశారు. అక్కడ బ్రహ్మాండంగా అనేక రకాల ధర్నాలు చేశారు. కొన్ని రోజులు జరిగింది, అయినా ఎవరు ఏం చేసింది ఏమి ఉండదు. అక్కడ బ్రహ్మాండంగా పోలీసు బందోబస్తు. ఇది అసలు ఏం జరిగిందయ్యా అంటే ఆ కాలేజీలో RSS నిర్వహించినటువంటి యువత రీసెర్చ్లో తేలింది. ఈ తేలిన విషయమే ఆయన మహమ్మదీయుడైన ఉన్న నిజాన్ని దాచిపెట్టుకోకుండా విషయాన్ని అందరికీ పబ్లిక్గా చెప్పేశారు. ప్రతి ఒక్కరూ హిందువులే, ప్రతి ఒక్కరూ పరమేశ్వరుని యొక్క DNA అని తప్పకుండా అటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ దీనికి మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి నిరూపణ అంటే, ఇప్పుడు శివుని మెడ ఉంది. శివుని మెడలో ఏముంది? పాము. వినాయకుని వాహనమేమో ఏలక ఉంది. పార్వతి వాహనమేమో సింహం ఉంది. శివుని వాహనమేమో నంది ఉంది. కార్తికేయుని వాహనమేమో నెమలి ఉంది. ప్రకృతి రీత్యా ఈ ఒక్కదానికొకటి శత్రువు, అవునా కదా? శివుని మెడలోనేమో పాము ఉంది, మరి ఈ యొక్క ఎలుకని తినేస్తుంది. మరి అన్నీ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి జంతువులే ఉన్నాయి. కానీ అక్కడ ఆ యొక్క వాళ్ళ దగ్గర అంటే వినాయకుడు ఆ భగవంతుని యొక్క దృష్టిలో, భగవంతుని యొక్క పొందనలో అవి ఏం కూడా ఏ ఘర్షణ పడలేదు. కాబట్టి అంటే అయినా ఒకదానికి ఒకటి శత్రువులు అయినా కూడా అవి సామాన్య